ఇక మాజీ సీఎం కేసీఆర్ విచారణపై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. ఆరోపణలకు ఆధారాలు ఉన్నప్పుడే కదా విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఇది రాజకీయ వేధింపనడం సరికాదంటున్నారు ఆమె. కేసీఆర్ కుటుంబంపై చాలా ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో విచారణకు పిలిచారు అనడం సరికాదు అంటున్నారు ఆమె. కాదండి, చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద అలిగేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవి నడిచేటప్పుడు కొన్ని ఆధారాలు నిరూపించడానికి అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. ఏదో ఒక బట్టగాల్చి మీదేసేసి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది సరైనది కాదు. అది మనకు చట్టపరంగా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కొన్ని ఆధారాలు సేకరించడము, వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా ముందుకు పోగలుగుతాం. అవి వచ్చినప్పుడు ఆ టైం ఇప్పుడు వచ్చింది కావచ్చు, అనుకోకుండా ఇప్పుడే ఎలక్షన్స్ రావడము, దాన్ని వాళ్ళు ఈ విధంగా మలుచుకోవడం అనేది జరిగింది. అంతేగాని మాకు కక్ష సాధింపు చర్య అసలే లేదండి. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వంగా మా యొక్క బాధ్యత, అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అది వాళ్ళు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది.